నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఇవాళ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మూవీ చూసుకుంటే మన వరుణ్ తేజ్ గారిది మట్కా మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. లైక్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్లో వస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 29 minutes డ్యూరేషన్, యాక్షన్, పీరియాడికల్, థ్రిల్లర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇవాళ 14th November రోజు రిలీజ్ అవుతుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం వరుణ్ తేజ్ గారు, మీనాక్షి గారు, నోర్, కిషోర్, నవీన్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో మంచి ఇంట్రెస్టింగ్ లాగా అనిపించింది నాకు. ఒకవేళ మీరు ఈ మూవీకి సంబంధించిన హిట్ అయితే ఫ్లాప్ అయితే మీ ఒపీనియన్స్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అది కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే కంగువా, సూర్య గారి మూవీ అవ్వడం మంచిగా పెట్టాడు మూవీ. ఈ మూవీకి సంబంధించిన కూడా పోల్స్ పెట్టినా, అది కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ కంగువా అండ్ ఆల్సో మట్కా రెండు మూవీస్కి సంబంధించిన ఏది హిట్ అవుతుంది అనేది కూడా మీరు ఏది మూవీ చూస్తారని అది కూడా ఒక పోల్స్ పెట్టిన, అందులో కూడా పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్ అనేది పబ్లిక్కి చెప్పండి. సో ఇక్కడ మూవీకి సంబంధించిన కంగు మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ దీనిలో మల్టిపుల్ థియేటర్కల్ ఫార్మాట్స్తో పాటు కూడా వస్తుంది. ఇది 2D, 3D, i3D, IMAX 2D, IMAX 3D ఫార్మాట్స్ వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో చూసుకుంటే తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 34 minutes డ్యూరేషన్, యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, పీరియాడికల్ అన్నమాట. ఇవే సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో 14th November రోజు రిలీజ్ అవుతుంది. అండ్ సూర్య ఫ్యాన్స్ కవర్ అవుతున్నారో బై మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. దీంట్లో లీడ్ యాక్టింగ్ చూసుకుంటే మాత్రమే సూర్య గారు ఉన్నారు. అండ్ బాబీ దేవల్ గారు మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా మూవీ వస్తుంది. అండ్ కొంచెం ఫ్యూచర్ పాస్ట్ లాగా అయితే నాకైతే కనిపిస్తుంది. చూద్దాం, ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది నాకైతే. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటనేసి కింద కామెంట్ చేయండి మూవీకి సంబంధించి. తర్వాత బాలీవుడ్లో కూడా కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నవి. ఏ మూవీస్ అంటే సబర్మతి రిపోర్ట్ అనే మూవీ. ఇది వచ్చేసరికి రేపు 15th November రోజు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. హిందీలో రిలీజ్ అవుతుంది. 2 hours 3 minutes డ్యూరేషన్, డ్రామా, హిస్టారికల్, యువే సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే విక్రాంత్, రాశి ఖన్నా అండ్ రిధి డోగ్రా వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత ఇంకొక మూవీ గురించి చూసుకుంటే మాత్రము బాలీవుడ్లోకి వచ్చేది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇంకొక మూవీ అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ అదే ఇంతకుముందుకు వచ్చిన జానర్ లాంటిదే. హిందీ అండ్ 2 hours 26 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, యూఎస్ సర్టిఫికేషన్ అన్నమాట. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బై వినీత్ కుమార్, అనుజ, మనోజ్, కిషోర్, లలిత్ అండ్ ఏక్తా రాజ్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత హాలీవుడ్లో ఒక మూవీ వస్తుంది గ్లాడియేటర్ 2 అని. ఈ మూవీ మల్టిపుల్ స్క్రీన్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ స్క్రీన్ చూసుకుంటే 2D, 2DX, స్క్రీన్ X, 4DX, MX 4D, IMAX 2Dతో పాటు కూడా వస్తుంది స్క్రీన్ ఫార్మాట్స్. లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. 2 hours 30 minutes డ్యూరేషన్, యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే పాల్, డెంజెల్, కొనాన్, పెడ్రో, జోసెఫ్, డ్రెక్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ కూడా బాగానే ఉంది. November 15th రోజున అంటే రేపు థియేటర్స్లోకి వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే గ్లాడియేటర్ మీరు చూసేటట్టు యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం 18+ కంటెంట్ లాగా కూడా ఉంటుంది. చూసి ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేస్తున్నాం. నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.